ఎన్నిసార్లు చెప్పాలన్నా మీకు? ఎన్నిసార్లు చెప్పాలి చెప్పండి? కాంగ్రెస్ పార్టీ కాదు, అసలు స్టూడెంటే కాదు. మన టీజీపీఎస్సీ అన్ని పత్రాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, స్టూడెంట్ కాదని మీ పార్టీ నుంచి ఒక మెమో రిలీజ్ చేయండి. ఎందుకని అట్లా మాట్లాడుతున్నారు? నిరుద్యోగులందరూ ఇలా కాదు, నిరుద్యోగులందరూ ఇలా అన్న చీప్ ట్యాక్స్ ఏం లేదన్నా అన్నా. ఎవరి కోసం చేయను, గతంలో కాంగ్రెస్ పార్టీ కోసం చేశాను, ఇప్పుడు కూడా ఆ పార్టీ కోసం చేస్తున్నాం. కానీ చీప్ ట్రిక్స్ ఆ మాటలు నిరుద్యోగులకు మీరు మాట్లాడకండి, నిరుద్యోగుల తరఫున మాట్లాడకండి అన్న. సరే చూద్దాం అంటే బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నాను. నాకు ఎవరితో సంబంధాలు లేవన్నా. మీరు బరాబర్ నోటిఫికేషన్ ఇవ్వండి. మీరు బరాబర్, నేను ఎక్కడ ఉన్నాను, లైబ్రరీలో ఉంటాను. నా లైబ్రరీ కొత్తపేటలో ఉంటది, అక్కడే ఉంటాను 2 రోజుల్లో కూడా. మీరు వచ్చే ప్రయత్నం కూడా అక్కడ చేయండి, కొట్టే ప్రయత్నం, బెదిరించే ప్రయత్నం కూడా చేయండి. నిన్ను ఎవరు ఆడిపించినా ఏం ఆడిపించినా ఇవన్నీ కూడా తెలియని కావు అన్న. ఇవి మీడియాతో ఉండి వాళ్ళతో చెప్పించేసి టీఆర్పీ కొరకు లేకపోతే యూట్యూబ్ లో కొట్టుకోవడం కొరకు కాదు. ప్రజల కొరకు చేయి, విద్యార్థుల కొరకు చేయి. అప్పుడు విద్యార్థుల కొరకు 9 నెలల నుంచి గ్రూప్ 1 మీద కేసులు ఇస్తున్నా. గ్రూప్ 1 29 మీద మీలాగా ఎక్కడ ఉండలేదన్నా. బీడిత వర్గాలకు, అణగారి వర్గాల పిల్లలకు అన్యాయం జరిగినప్పుడు రోడ్డు మీద కొట్లాడినా. నేను 9 నెలలు ఇలా సుప్రీంకోర్టు నుంచి కోర్టులో తిరుగుతున్నా. నేను మాట్లాడలేదా? మీరు ఎప్పుడైనా మాట్లాడారా పిల్లల గురించి? ఇలా బడుగు పడిన వర్గాల పిల్లల గురించి ఎక్కడైనా మాట్లాడారా అన్న? చీప్ టాక్టిక్స్ గా మీరు ఇలా నిరుద్యోగులందరినీ ఇలా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడన్నా నువ్వు నన్ను కలుస్తానికి వస్తాను వచ్చినావా? ఎంతమంది వచ్చిండ్రు? ఎక్కడన్నా? నువ్వు మొన్న ఒక రోజు ఫోన్ చేసి అన్నా నేను కలవాలని అంత వచ్చినావా? మీరు బిజీలో ఉన్నారు, నేను చెప్తాను చెప్పారు కదన్నా. మీరు బిజీలో ఉన్నావు. ఎంతమంది వచ్చిండ్రు? ఏంది? అడుగు. ఎవరు? లైబ్రరీ స్టూడెంట్స్ అడుగు ఎంతమంది వచ్చిపోయారు. అవునన్నా, మీకు వకాలత్ పలికే వాళ్ళు, మిమ్మల్ని చేసే వాళ్ళు నీ దగ్గరకు వస్తారు. నాకు అలా లేదు. మీకు అన్న నిజంగా మీకు నిరుద్యోగుల తరపున మీరు మాట్లాడాలనుకుంటే ఇలా సీఎం రేవంత్ రెడ్డి కలిపి ఇక్కడే ఉన్నాం. నీ సంగతి నువ్వు చూసుకో. నువ్వు నిరుద్యోగిగా లేవు, నిరుద్యోగుల తరపున లేవు. వాళ్ళకి కాకుండా చేసే ఎత్తుగడలు చేసి దరిద్రం చేతిలో ఉన్నావు. కూడా తెలుస్తాం ఎవడోడు. అన్ని చూపెట్టాను.